హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మామూలుగా మనం చామగడ్డ కూర చేసుకుంటాము, తర్వాత వేపుడు చేసుకుంటాము, మజ్జిగ పులుసు చేసాము. మేము కూడా వీడియోలో మజ్జిగ పులుసు కూడా చేసాము. తర్వాత చామగడ్డతో కొన్ని అట్లా చిప్స్ లాగా కూడా చేసుకుంటారు. ఇది మామూలుగా మనం గోపి 65 అట్లా చేస్తుంటారు చూడండి. ఇవన్నీ వేస్తారు దాంట్లో, వెనిగర్ అంట, సాస్ అంట, టమాటో సాస్, అవన్నీ ఏం లేకుండా మా స్టైల్లో చామగడ్డ 65 అని చేసామండి. చాలా బాగుంటాయండి టేస్ట్. చిప్స్ లాగా మనము పప్పులోకి అట్లా అన్నంలోకి నంచుకొని తినచ్చు, ఉత్తవి కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది రుచి. ప్లస్ చామగడ్డ మామూలుగా దుంప కాబట్టి ఎక్కువగా తినరు ఎవరు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కదండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు చామగడ్డలతో ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, ఆయిలు, కారము, ఉప్పు. సింపుల్గా చేసుకునేదండి. కావాలంటే మనం ఏమైనా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, అట్లయినా ఉత్తదని తినేయచ్చండి. ఇప్పుడు ఇవి బాగా మట్టి ఉంటాయి కదండి, అందుకని నేను ఆల్రెడీ ముందు 3 సార్లు అట్లా కడిగి పెట్టేసిన. ఇప్పుడు కుక్కర్ తీసుకొని వేసేస్తున్నా. తగినన్ని నీళ్ళు పోసేసుకొని ఇది 2 విజిల్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అండి. కుక్కర్ వచ్చేసిందండి, 2 విజిల్లు పెట్టినాం కదా. చామగడ్డలు ఇవి ఉడగొట్టేసుకుందామండి. కొంచెం చల్లనీళ్ళు వేసేస్తే తొందరగా చల్లారుతాయి. ఈ చల్లారే లోపల మనము ఆయిల్ పెట్టేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేస్తున్నానండి. ఇంకొద్దిగా వేస్తా. ఇది వేడెక్కితే ఫ్రై చేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలండి ఇట్లా చీల్చి వేసుకుంటే బాగుంటాయండి. ఇవి కూడా తినేసేయచ్చు, విత్తనాలని తీసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇట్లా మధ్యకి చీల్చుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఈ పక్కన పెట్టేసి చామగడ్డలండి ఇదిగోండి 2 విజిల్లకే చూడండి ఎట్లా అయిపోయింది. ఇంకా 3-4 పెడితే మెత్తగా అయిపోతాయి, మనకు ఫ్రై సరిగ్గా రాదు. ఈ ఉడకబెట్టుకోవడంలోనే ఉంది. ఇవన్నీ ఇట్లా ఒలిచేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఇట్లా పెద్దగా ఉండేటి తీసుకోండి. ఇవన్నీ ఇట్లా అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, ఇట్లా కట్ చేసుకోవాలి. మీరు ఇట్లా రౌండ్ అయిన చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నిలువుగైనా ఇట్లుంటుంది కదా, ఇట్లా అయిన దరుక్కొని ఇట్లయినా కట్ చేసుకోవచ్చు అండి. 2 విధాలా చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసినాక చూపిస్తాను. ఆయిల్ కాయిందండి, ఒకటే చూస్తాము. కాయిందండి, ఇట్లా ఒక్కొక్కటి వేయండి. ఇవి ఎందుకంటే చామగడ్డలు కొంచెము జిగడ అంటే బంగగా ఉంటుంది. మంట మీడియంలో పెట్టుకోండి.
ఫ్రై అయినాక చూపిస్తాను. ఫ్రై అయిపోయినాయండి చామగడ్డలు, తీసేస్తున్నా. ఇట్లా పెట్టేస్తా. ఇవి ఉండేటి వేసుకుందామండి. ముందు కచ్చుకున్నా మళ్ళీ విడివిడిగా వస్తాయండి. చిన్న దాంట్ల కన్నా ఇట్లా ఇట్లా పెద్దవి తీసుకుంటే బాగా వస్తాయి. అన్నీ కలిపిస్తారు కదా, అన్నీ అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. బాగున్నాయి మా జామగడ్డ మోర్లో తీసుకుపోయింది మా కూడా. ఇంకోండి ఫ్రై చేసినాయి గలగల అంటున్నాయి. బాగున్నాయి. ప్యాన్ పెట్టినానండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఇవి మన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించుకోవడానికి. ఇది గోపి 65 లాగా చామగడ్డ 65 అండి. అట్లా కూడా చేసుకోవచ్చు మనము. తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసుకోవచ్చు, సోయా సాసు, టమాటా సాసు, వెనిగరు ఇవన్నీ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. నేను సింపుల్గా చూపిస్తున్నా మీకు. ఇప్పుడు కరివేపాకండి, పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం బాగా ఫ్రైగా అయితే ఈ మిరపకాయలు కూడా తినేయచ్చండి, బాగుంటాయి. ఫ్రై అయినాయండి మిరపకాయలు, అవి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం వేయించుకున్న చామగడ్డ ఫ్రై చేసుకున్నవి ఇవి కూడా. ఇవన్నీ ఉప్పు అండి, అసలు మనం ఉప్పు దేంట్లో వేయలేదు కాబట్టి ఉప్పు తగినంత. మళ్ళీ రాలిపోతుంది దీంట్లో. ఇట్లా పెనంలో కన్నా ఫ్రై చేస్తే దానికి పడుతుందండి. డైరెక్ట్ మనము ఫ్రై చేసి బయట వేస్తే కన్నా పట్టుకోదు. ఇప్పుడు కొద్ది కారం, పచ్చిమిరపకాయ వేసినాం కదా అందుకు. కొద్దిగా మిరియాల పొడి. మిరియాల పొడి వేయడం వల్ల చామగడ్డ కొంచెము అరుగుదల తక్కువ అండి, గడ్డ దుంప కదా అందుకు మిరియాల పొడి వేస్తే బాగా అరుగుదల వస్తుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. చెఫ్ లాగా అనాలండి ఇట్లా. వాడు ఇట్లా అంటారులే, అందుకు మనం కూడా అనుకోవాలి ఇట్లా. అయిపోయిందండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదండి. ఫ్రై అంటే మీరు ఆయిల్ ఉంటుందేమో అనుకుంటారు కదా, చూడండి అస్సలు. ఇది పప్పు చారులోకి, పప్పు ఉత్త చారు చేసుకొని పచ్చడి, టమాటా పచ్చడి అట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. పెరుగన్నంలో, చారన్నంలో. ఆఫ్ చేస్తున్నానండి స్టవ్, ఘాటు వస్తున్నాయి మిరపకాయ. చామగడ్డ ఫ్రై అండి, చామగడ్డ ఫ్రై అనొచ్చు, చామగడ్డ 65 అనొచ్చు. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ఎట్టున్నాయి చెప్పాలి కదా, ఎందుకు గరగరా ఉన్నాయి, బాగున్నాయి, సూపర్ ఉన్నాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.